pray, we expect answer. When that answer comes, we know it in our lives. We're going to pray for you if you're sick. We're going to pray for your family. We're going to pray for every concern that you have, and God will answer. ఈ సందర్భంలో ప్రార్థన అవసరతలు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మరి మిక్కిలి ముఖ్యంగా మీరు కోరుకున్నట్లుగానే వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆర్థిక లేక ఆధ్యాత్మిక అవసరతల కోసం మాత్రమే కాకుండా భౌతికంగా మీరు ఎదుర్కొన్న ప్రతి సవాలు కోసం కూడా ప్రార్థన చేయనయున్నాం. If you have any sickness, expect to be healed now. ఇప్పుడు మీలో గనక ఏదైనా రోగము, వ్యాధి, బాధ, బలహీనత ఉన్నట్లయితే స్వస్థత వైపునకు మీరు చేయి చాపండి. If you need healing, deliverance, just raise up your hand. We're going to pray. ఈ రోజున ప్రభు తనకు అద్భుతమైన శక్తి ద్వారా పునరుద్ధాన ప్రక్రియ మీలో జరిగించి ఆయన స్వస్థతను సమకూర్చనయ్యున్నారు. And you can lay the other hand where you have a challenge. ఎక్కడ మీకైతే భౌతికమైన సవాళ్లు లేకపోతే అనారోగ్య లాంటి సమస్యలు ఉన్నాయో అక్కడ మీ యొక్క చేతిని మీరు ఉంచుకోనండి. Let us pray. ప్రార్థన చేద్దాం. A great God in heaven, we bless you, we honor you, we exalt you. You are the prayer answering God. పరలోకమందున మా తండ్రి, ప్రార్థనకు జవాబిచ్చే దేవునిగా మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. మీకు ఆపాదించవలసిన మహిమను మీకు ఆపాదించుచు. You created us, you can recreate us. మీరు మమ్మల్ని సృజించిన గొప్ప శక్తివంతుడైన సృష్టికర్తగా ఉన్నావు. Christ died to make us whole. క్రీస్తు మమ్మను బాగు చేయ నిమిత్తమే మృతి నొంది ఉన్నాడు. His healing power is still the same today. ఆయన యొక్క స్వస్థత శక్తి నేటి వరకును కూడా సజీవముగా ఉన్నది. You've done it for many people. Do it for your people here right now. మీరు అనేక మందికి ఇలాగున చేసి స్వస్థపరిచారు ప్రభువా. ఈ రోజున ఈ ప్రజలను కూడా మీరు స్వస్థపరచండి. Lord Jesus, you are the same yesterday, today and forever. పరలోకమునకు ఆరోహణమై ఉన్న స్వస్థత శక్తిని కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభు. You healed all kinds of sicknesses in the days gone by. మీరు ప్రతి ఒక్క రోగమును, వ్యాధిని ఆ రీతిగా స్వస్థపరిచి ఉన్నారు గనుక. And today we come for your people here. Touch them, heal them in Jesus' name. ఈ రోజున మీరు ఇక్కడికి దిగి వచ్చి ఇక్కడ ఉన్న మీ ప్రజల మీద మీ చేతుల నుంచి వారిని తాకండి, వారిని స్వస్థపరచండి, వారిని ఆరోగ్యవంతులుగా చేయండి. I pray that the healing hand of God will touch you right now. ప్రభువా, ఇప్పుడే వారికి ఆనందాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. And the healing virtue of the Lord will come to your body right now. ఇప్పుడే మీ స్వస్థత శక్తిని వారి దేహములోకి పంపించమని ప్రార్థన చేస్తున్నాం. From the top of your head to the tip of your toe, receive your healing in Jesus' name. వారి నడినెత్తి మీద నుండి కాలు వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో స్వస్థతను వారు స్వీకరించుదురుగాక. You have hearing problem, ear be opened in Jesus' name. చెవి వినపడగా మూతవేయబడ్డ చెవులు యేసు నామములో తెరవజేయబడును గాక. You have head injury, mental challenge, be healed in Jesus' name. వారి అంతరంగములో ఎట్టి వ్యాధి సంక్రమణైనను సరే అది యేసు నామములో స్వస్థపరచబడును గాక. You have anything wrong with your body, anything wrong with your skin, be cleansed, be healed right now in Jesus' name. వారి దేహాంతరంగములో ఉన్న స్రావం గాని, వ్యాధి సంక్రమణ గాని అటిదేదైనను సరే యేసు నామములో స్వస్థపరచబడును గాక. Pain in your joints, at your back, pain anywhere, I command your pain, come out in Jesus' name. నడుములో ఉన్న నొప్పి గాని, కీళ్ళలో ఉన్న నొప్పి గాని, దేహములో ఏ భాగములో ఉన్న నొప్పులైనా యేసు నామములో బయటికి వచ్చును గాక. That satanic affliction and that satanic depression, I command, be delivered in Jesus' name. యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి చేరువవుతున్న వారిలో ఉన్న ప్రతి బలహీనత స్వస్థపరచబడును గాక.
heartache, heart problem because of family challenges. I pray the Lord bring comfort to you and the Lord bring your family together in Jesus' name. ప్రభువా ఈ రోజున ఎవరైతే గుండెకు సంబంధించిన వ్యాధులతో గాని అంతరంగ అవయవాలకు సంబంధించిన వ్యాధులతో గాని బాధపడుతున్నారో అట్టి వారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. Any concern on your children, I pray the Lord touch those children now, remove all those problems and bring joy, healing in your family. ప్రభువా కుటుంబ జీవితాలు ఎవరైతే తమ బిడ్డల దూరమై వారి ద్వారా బాధపరచబడుతూ ఉన్నారో అటు వారి కుటుంబాల కోసం వారి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు స్వస్థపరచండి, వారి కుటుంబంలో సమకూర్పు మీరు యేసు నామములో అనుగ్రహించండి. Signs and wonders for every life. సూచనలు అద్భుత కార్యములు జరుగును గాక. Gift of healing, gift of deliverance to everyone. విడుదల వరము, స్వస్థత వరము ప్రతి వారి మీదకు ప్రసరించును గాక. Lord, make a definite work of miracle, of healing, of deliverance, manifestation, performance in every life. ప్రభువా ఈ రోజున వారి జీవితాల్లో మీ యొక్క అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు జరిగించే శక్తి నిశ్చయముగా వారి జీవితములో ధృవీకరించబడిన రీతిగా జరుగును గాక. It is done. ఈ కార్యములన్నీ కూడా సంపూర్తి It అయినవి. is done. ఈ కార్యములన్నీ సంపూర్తి Thank అయినవి. you for the miracle. ప్రభువా ఆలకించినందుకు Thank మీకు you for వందనములు. the healing. ప్రభువా మీరు ఆలకించినందుకు Thank you వందనములు. for the deliverance. స్వస్థపరచినందుకు, విడుదలిచ్చినందుకు వందనములు. Manifest it to be seen, to be felt, to be known in Prabhu, every life. వారంత్య దినం వరకు ఇటు స్వస్థతను, విడుదలను ప్రతిఫలింప చేయువారిగా వారిని ఉంచినందుకే మీకు వందనములు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. And everybody said, Amen. సంఘమంతా ఒకసారి చేతులు పైకి చెప్పండి.